వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అండి. మొదటగా మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథంలో ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళ ఆస్తికర్తలుగా చేసి వారి నిధులను నింపుతానని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథంలో యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మలను ఆశీర్వదించి మమ్మల్నేమి మా పిల్లలనేమి వృద్ధిలోనికి వృద్ధి పొందిస్తానని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండంలో చెప్పబడిన ప్రకారము యెహోవాని మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట అండి. నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే 1 పేతురు రాసిన పత్రికలో మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించడానికి పిలువబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. అలాగే 5వదిగా మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రకారము ఎవరైతే దేవుని మీద ఆనుకుని ఆధారపడి జీవిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు పూర్ణ శాంతికర్తలుగా చేస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట అండి. 6వదిగా మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ప్రకారము దేవుడు తలుపు నిలబడి తలుపు తట్టుతూ ఉన్నప్పుడు ఎవరైతే దేవుని స్వరమిని తలుపు తీస్తూ ఉంటారో వారితో దేవుడితో వారు కలిసి భోజనం చేస్తారని చెప్పేసి చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. 7వదిగా మనం చూసుకున్నట్లయితే 1వ దశలోకి రాసిన పత్రికలో చెప్పబడిన ప్రకారము మనందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించాలని చెప్పేసి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు తప్ప ఎవరిని కూడా ఉగ్రత పాలు చేయాలని చెప్పేసి దేవుడు ఆలోచన కలిగి లేడు అనమాట అండి. దేవుడు చిన్న మహాఉచ్చరణను బట్టి అబ్రహాం గారు దేవుని మాట విన్నారండి. ఆయన పిలుపుకు లోబడ్డారు కనుక ఆయనకి ఎంత ఆస్తి అయితే కావాలో అంత ఆస్తి ఆయనకి దయచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అలాగే యోబు గారు కూడా ఎన్ని శ్రమలైనా సరే ఎన్ని ఇబ్బందులైనా సరే తట్టుకుని నిలబడ్డాడు కనుక దేవుడి మాట విన్నాడు కనుక దేవుని మాటకు లోబడ్డాడు కనుక చక్కగా ఆయనకు కూడా రెట్టింపు ఆస్తిని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అలాగే మనము కూడా దేవుని మాట వింటే ఆయన మాట ప్రకారం నడుచుకుంటే చక్కగా ఆయన వాక్యమిని విన్న వాక్యం హృదయం మన పలికి రాసుకుని పదే నెవరు వేసుకుని విశ్వాసంతో నమ్మకంతో ఓర్పు కలిగి పడుదల కలిగి ప్రార్థన చేసుకుంటే దేవుడు మనల్ని కూడా దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు అనమాట అండి. మనకు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా సహాయం కావాలో ఆ సహాయాన్ని దేవుడు మనకి చేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మనం చేయవలసిందల్లా ఒకటే అండి, విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా 30 60 100 దీవించి ఆశీర్వదించి ఆయన కృపచేత బలపరిచి మనకు కావాల్సిన సహాయాన్ని చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఇస్సాకు గారు చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కనుక, దేవుని మాటకు లోబడ్డాడు కనుక, చక్కగా దేవుని మాట విన్నాడు కనుక ఆయన్ని 100 ఆశీర్వదించినట్లు మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? దేవుని మాట వింటారా? దేవుని ప్రేమించి చక్కగా ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటారా? ఒకరి ఎడలో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుని హాయిగా జీవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నారా? ఎవరైనా కష్టాలు ఉంటే వారికి మనం మనవంతుగా సహాయం చేసే సహజ లక్షణాన్ని కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. ధర్మం చేయటం కానీ ఉపకారం చేయటం కానీ దేవునికి ఇష్టమని చెప్పేసి చెప్తున్నాడు కనుక మనందరం కూడా అందరి ఎడల ప్రేమ కలిగి జీవిద్దాం, చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మనకు చేతనైతే మనకున్న దాంట్లో ఎదుటి వారికి సహాయం చేసే సహజ లక్షణాన్ని కలిగి ఉందాం. ఎదుటి వారికి మనకున్న దాంట్లో సహాయం చేద్దాం, దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి మనం ఆలోచన చేసుకుంటున్నారండి? వింటారా దేవుని మాట? ఆయన మాట ప్రకారం నడుచుకుంటారా? ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుని భూమి మీద హాయిగా జీవిస్తారా? లేదండి నేను దేవుని మాట వింటానండి, ఆయన మాట ప్రకారం నడుచుకుంటానండి, నాకున్న దాంట్లో ఎదుటి వారికి సహాయం చేస్తానని చెప్పేసి దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయన ఆశీర్వాదాన్ని సంపాదించుకుని రాజ్యవారసుగా జీవించే యోగ్యతను కలిగి ఉంటానని చెప్పేసి కలిగి ఉండాలని చెప్పేసి ఆలోచన ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా తలలో ఉంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిషుని పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభా. తండ్రి మమ్మల్ని అందరినీ కూడా దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు ప్రభా, నీకు వందనాలు. మాకు ఏమైతే కావాలో తండ్రి ప్రభా సమస్తం ఎరిగిన దేవా నీకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభా. బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. గర్భిణీశ్రీలను తండ్రి, బాలింతరాలను తండ్రి ప్రభావ, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, సంతానం లేని బిడ్డలు తండ్రి ప్రభావ, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తండ్రి, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి ఇస్తున్న ప్రతి బిడ్డను తండ్రి, వ్యాధి బాధలతో బాధపడుతున్న వారు, ప్రయాణం చేస్తున్న వారిని, వాహనం నడుపుతున్న వారిని తండ్రి ప్రభావ, ఇలాగ 1 by 1 అందరిని ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహవారికి దయచేయని ప్రార్థిస్తున్న ప్రభా. తండ్రి మాకు మంచి మనసును దయచేయండి.
ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు తండ్రి మాకున్న దాంట్లోంచి తండ్రి ప్రభా ఎదుటి వరకు తండ్రి ప్రభా సహాయం చేయగల సహజ లక్ష్యం ప్రభా కలిగి ఉండే యోగ్యత మాకు దయచేయండి. వారి మనసును దయచేయండి, మంచి మనసును మాకు దయచేయండి. బిడ్డలందరూ ప్రభా చక్కగా దండిస్తున్న ప్రభా సహాయం చేసి సహజ లక్ష్యాన్ని కలిగి ఉండే యోగ్యత ప్రతి బిడ్డకని దయచేసి నీ కృప బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించి ప్రతి బిడ్డను ప్రభా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వారు దయచేసి అందరికీ మంచి ఆరోగ్యం దయచేసి నీ కృప బలపరిచి తండ్రి చక్కగా తండ్రి ప్రభా మరొకసారి తండ్రి మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించి నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాను. మా ప్రార్థన బలం దయచేయమని మా కరగతరగాని యేసుక్రీస్తు ప్రవేశమైన నమ్మలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మనం దీవించి ఆశీర్వదించను గాక. దేవుడి మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన చేసిన సహాయాన్ని అందుకుందాం, మనకున్న దాంట్లో ఎదుటి వారికి సహాయం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె అందరికీ వందనాలండి.